మామ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున చివరి మ్యాచ్ ఆడేసిండా? ఈ ఫోటో చూస్తే మీరు కూడా గదే అంటారు మామ. మీరే కాదు మామ, ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. రోహిత్ ఇక ముంబై ఇండియన్స్కి ఆడడని. ఇక లక్నోలతోటి మ్యాచ్లా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కిర్రాక్ హిట్టింగ్ చేసి 38 బాల్లలోనే 3 సిక్స్లు 10 ఫోర్లతోటి 68 రన్లు చేసి అవుట్ అయినాక గ్రౌండ్లో ఫ్యాన్స్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిండ్రు. అంటే అందరికి అర్థమైపోయింది ఇప్పుడు రోహిత్ మళ్ళా ముంబై ఇండియన్స్కి ఆడరని. ఇట్లాంటి టైంలో గీ ఫోటోలు గా ముచ్చటకి బలాన్ని ఎకురుస్తున్నాయి మామ. గీ ఫోటో చూస్తురు కదా మామ, నీతు అంబానీ రోహిత్ శర్మల మధ్య సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్లుంది. నెక్స్ట్ సీజన్లో కూడా ముంబై టీంలోనే ఉండాలని రోహిత్కి చెప్తున్నట్లే ఉంది. కానీ రోహిత్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఒప్పుకునేటట్లేడు మామ. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది మామ? రోహిత్ కిర్రాక్ ప్లేయర్, కిర్రాక్ కెప్టెన్. అరే గాయల సత్తా ఉందనే కదా టీమిండియాకి 3 ఫార్మాట్లలా కెప్టెన్గా చేస్తుండు. దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ని మీ ఫ్రాంచైజీలా కెప్టెన్గా తప్పించిండ్రంటే మిమ్మల్ని చూసి నవ్వాలనా ఏడవాలనా నాకైతే అర్థమవుతలే. సరే, మీరు కెప్టెన్ చేంజ్ చేసి ఏం సాధించారు? టీం అంతా ఆగమాగమైందా? ఈ సీజన్లా ఫ్లాప్ అయిందా? దీని మళ్ళా ఫ్లాప్ కూడా అన్నారు, అట్టర్ ఫ్లాప్ అంటారు. గిదేనా మీరు సాధించాలనుకున్నది? ఇక ఇప్పుడు రోహిత్ శర్మ మనసు కూడా ఇరిగిపోయింది. ఎవ్వరెన్ని చెప్పినా ఈయనే పరిస్థితుల్లో లేడు. మొన్న కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తోడు కూడా చెప్పిండు, నేను ముంబై టీంని టీం లెక్క చూడలే, నా ఇల్లు లెక్క చూసిన, చెప్పాలంటే గుడి లెక్క భావించిన. కానీ అన్నీ మార్చేసిరు. ఇక ఈ టీంకి ఒక దండం, గిదే ఈ టీంలా నా లాస్ట్ ఇయర్ అని అన్నాడు. గిదాన్ని బట్టి చెప్పచ్చు మామ, రోహిత్ మనసులో ఎంత బాధ పెట్టుకున్నాడో, ఎంత ఇబ్బంది పడుకుంటా ముంబై టీం తోటి కొనసాగుతుండో. ఇక ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చేసినట్లు అనిపిస్తుంది మామ. రోహిత్ మళ్ళా ముంబై జెర్సీలా కనిపించడని అనిపిస్తుంది మామ. మీరేమంటారు మామ? రోహిత్ ముంబై నిడిచిపెట్టుడు రైట్ డిసిషనా లేకుంటే రాంగ్ డిసిషనా? కామెంట్ పెట్టరు మామ. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకోరు కదా మామ.